తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 4వ రోజు జపాన్ పర్యటన కొనసాగుతోంది. జపాన్ రాజధాని టోక్యోలోని హోటల్ ఇంపీరియల్లో భారత్ జపాన్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ రోడ్ షోలో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను తెలంగాణ అధికార బృందం జపాన్ పారిశ్రామికవేత్తలకు వివరించింది. వివిధ రంగాలకు చెందిన దాదాపు 150 మందికి పైగా జపాన్ పారిశ్రామికవేత్తలు ఈ సదస్సులో పాల్గొన్నారు. నిన్న 11,062 కోట్ల పెట్టుబడులకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఎన్జిటి డేటా నైసా జాయింట్ గా 10,500 కోట్లు, తోషిబా కార్పొరేషన్ అనుబంధ సంస్థ టిటిడిఐ హైదరాబాద్ సమీపంలోని రుద్రారంలో 562 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఇక డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఐటీ సర్వీసుల్లో ప్రపంచంలో పేరొందిన ఎన్జిటి డేటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫస్ట్ క్లౌడ్స్ ప్లాట్ను సంస్థ నైసా నెట్వర్క్ సంయుక్తంగా హైదరాబాద్లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్లను ఏర్పాటు చేయబోతున్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి దాదాపు 10,500 కోట్ల పెట్టుబడితో ఈ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు టోక్యోలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఎంఓయూ కుదిరింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఎన్జిటి డేటా నైసా నెట్వర్క్స్ నుంచి బోర్డు సభ్యుడు కెన్ కన్సుయామా, డైరెక్టర్ తడావోకి నిషిమురా, ఎన్జిటి గ్లోబల్ డేటా సెంటర్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అలోక్ బాజ్పాయ్, నైసా సీఈఓ, ఎన్జిటి గ్లోబల్ డేటా చైర్మన్ షరీఫ్ సంఘీ ఈ ఒప్పందంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెట్టుబడుల ఒప్పందంపై సీఎం రేవంత్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు, ఇన్వెస్ట్మెంట్లు ఆకర్షిస్తున్నాయని అన్నారు. ఎన్జిటి భారీ పెట్టుబడుల ఒప్పందంతో ఏడబ్ల్యూఎస్, ఎన్జిటి, టెల్మన్ హోల్డింగ్స్, సిటిఆర్ఎల్ఎస్ వంటి పెద్ద కంపెనీల డేటా సెంటర్ల ప్రాజెక్టులు వరుసలో దేశంలో ప్రముఖ డేటా సెంటర్ హబ్గా హైదరాబాద్ స్థానం మరింత బలపడిందని చెప్పారు. ఇక హైదరాబాద్ లో నిర్మించబోయే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 400 మెగావాట్ల డేటా సెంటర్ క్లస్టర్ తో నిర్మించబోతున్నారు. 25,000 జీపీయూలతో దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఏఐ సూపర్ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను సమకూరుస్తుంది. దేశంలో తెలంగాణను ఏఐ రాజధానిగా మార్చాలనే లక్ష్యానికి, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గా రాజధానిని మార్చాలనే లక్ష్యానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుంది. ఎన్జిటి డేటా, నైసా కంపెనీలు సంయుక్తంగా ఏఐ ఫస్ట్ సొల్యూషన్ ని అభివృద్ధి చేసేందుకు ఈ క్లస్టర్ కొత్త ఆవిష్కరణల కేంద్రంగా ఉండబోతోంది. ఇక 500 మెగావాట్ల వరకు గ్రిడ్ పునరుత్పాదక విద్యుత్ మిశ్రమంతో ఈ క్లస్టర్ నిర్వహిస్తారు. లిక్విడ్ ఇమర్షన్ వంటి అత్యాధునిక కూలింగ్ టెక్నాలజీలను అవలంబిస్తారు. ఈ క్యాంపస్ తెలంగాణలోని విద్యాసంస్థల భాగస్వామ్యంతో ఏఐ ప్రతిభను పెంపొందిస్తుంది. రాష్ట్ర డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ ను దోహదం చేస్తోంది.
టోక్యోలో ప్రధాన కార్యాలయం కలిగిన ఎన్జిటి డేటా, ఐటీ సేవలు, డేటా సెంటర్లు, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో పేరొందిన కంపెనీ. ఇక 50 కంటే ఎక్కువ దేశాల్లో 193,000 మంది ఉద్యోగులతో ప్రపంచంలోని టాప్ 3 డేటా సెంటర్ ప్రొవైడర్లతో ఈ కంపెనీ ఒకటి. ఇక పబ్లిక్ సర్వీసెస్, బిఎఫ్ఎస్ఐ, హెల్త్ కేర్, మ్యానుఫ్యాక్చరింగ్, టెలికాం వంటి రంగాలకు ఈ సంస్థ సేవలు అందిస్తోంది. తోషిబా కార్పొరేషన్ అనుబంధ సంస్థ టీటీడీఐ తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చింది. విద్యుత్ సరఫరా, పంపిణీ రంగంలో పెట్టుబడుల ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ అగ్రిమెంట్ ప్రకారం హైదరాబాద్ సమీపంలోని రుద్రారంలో టీటీడీఐ సర్జ్ అరెస్టర్స్ తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తోంది. ఇక వీటితో పాటు పవర్ ట్రాన్స్ఫార్మర్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్, గ్యాస్ ఇన్సులేటర్, స్విచ్ ఎర్గ్ తయారీ సామర్థ్యాన్ని విస్తరించడానికి ఇప్పటికే అక్కడ ఉన్న ఫ్యాక్టరీలను అప్గ్రేడ్ చేయనుంది. ఈ ప్రాజెక్టు 562 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతుంది. ఇక అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించే ఈ కొత్త ఫ్యాక్టరీ విద్యుత్ రంగంలో పెరుగుతున్న డిమాండ్ను తీర్చడంతో పాటు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది. రుద్రారంలో ఇప్పటికే 2 ఫ్యాక్టరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న టీటీడీఐ ఈ కొత్త పెట్టుబడితో 3వ ఫ్యాక్టరీ నెలకొల్పనుంది. ప్రస్తుతం ఉన్న ఫ్యాక్టరీల సామర్థ్యాన్ని విస్తరించనుంది. టోక్యోలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో తోషిబా కార్పొరేషన్ ఎనర్జీ బిజినెస్ డైరెక్టర్ హిరోషి కనేటా, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్, టీటీడీఐ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హిరోషి పురుటా ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ 4 రోజుల పర్యటన బిజీగా సాగింది. దీంతో పాటు తెలంగాణకు అనేక ప్రాజెక్టులు తెచ్చేందుకు ఒప్పందాలు కూడా జరిగింది. ఇక ఉద్యోగ అవకాశాల కల్పనే లక్ష్యంగా తెలంగాణ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ సీఎం రేవంత్ రెడ్డి అనేక ప్రాజెక్టులకు సంబంధించి ఎంఓయూ కుదుర్చుకున్నట్టుగా వారు అధికారికంగా విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో యువతకు ఈసారి పెద్దపీట వేస్తూ ఉద్యోగ కల్పనకే దిశగా ఏఐ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి దాన్ని తెలంగాణలో పెద్ద ఎత్తున నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే అటు తెలంగాణ ఐటీ హబ్ కి కేర్ ఆఫ్ గా మారిన విషయం తెలిసిందే. ఇక జపాన్ కు వచ్చేసరికి టెక్నాలజీని ఏ రేంజ్ లో పొణికిపుచ్చుకుంటుంది, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ మిగతా దేశాలకు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తుందో మనందరికీ తెలిసిందే. అలాంటి జపాన్ తో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి
ఈ 4 రోజుల పర్యటనలో అనేక అంశాలను ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అటు కాంగ్రెస్ నుంచి టీపీసీసీ ప్రతినిధి పిట్టా నరసయ్య గౌడ్, అలాగే బీఆర్ఎస్ నుంచి బొమ్మర రామ్మూర్తి గారు, రాజకీయ విశ్లేషకులు ఉప్పాల లక్ష్మణ్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్ అందరికీ. ఓకే, ముందుగా కాంగ్రెస్ నుంచి నరసయ్య గౌడ్ గారు, జపాన్ పర్యటనకు సంబంధించి సక్సెస్ అయింది అంటూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. అంటే నరసయ్య గౌడ్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం, చెప్పండి. ఓకే, జపాన్ పర్యటన సక్సెస్ అయింది అంటూ కాంగ్రెస్ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అయిందా సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన? వాయిస్ క్లియర్ ఉందా మేడం? వాయిస్ క్లియర్ గా ఉంది. ఎవరు డిస్టర్బెన్స్ వస్తుంది సార్? మేడం, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు జపాన్ కు వెళ్ళినటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో అది నెరవేరింది అనేది స్పష్టంగా మనకు అర్థమైతే ఉంది కదా. ఎందుకంటే ఈ తోషిబా కంపెనీ అనుబంధ సంస్థలు కానీ మిగతాయి కానీ ఏ చిన్న చిన్న సంస్థలు కూడా 10,000, 11,000 కోట్ల రూపాయలతోటి ఎంఓయూ కుదుర్చుకుంటా ఉన్నాయి. వీటి వల్ల మన హైదరాబాద్ తెలంగాణలో పెట్టుబడుల వరద వస్తూ ఉంది. దీనివల్ల మనకు లోకల్ గా ఉపాధి ఉద్యోగాల అవకాశాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది సక్సెస్ అయిందనే మాట వాస్తవం. ముఖ్యమంత్రి గారి పర్యటన కూడా మనం అభినందించదగ్గ విషయం. ఎందుకంటే నిన్న 150 మందితోటి టోక్యోలో సమావేశమైనటువంటి రేవంత్ రెడ్డి గారు దాంట్లో సక్సెస్ఫుల్ గా మాట్లాడిండ్రు. మన తెలంగాణలో ఏమేమి అవకాశాలు ఉన్నాయో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు, కన్విన్స్ చేయగలిగారు. కాబట్టి 11,000 చిల్లర కోట్ల ఒకటి ఇవన్నీ కూడా ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది. ఎంఓయూ కుదుర్చుకోవడం అంటే మన దగ్గర జపాన్ కు సంబంధించిన సంస్థలు పెట్టుబడి పెడతాయనే కదా. పెట్టుబడి పెట్టడం వల్ల ఇక్కడ ఫ్యాక్టరీలు కానీ మిగతా అనుబంధ సంస్థలు కానీ రావడం వల్ల అక్కడ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయనే కదా. అంటే అభివృద్ధి సాకారం అవుతుందనే కదా. అంటే ముఖ్యమంత్రి వెళ్ళిన పని సక్సెస్ అయిందని మనం చెప్పుకోవచ్చు కదా. కాబట్టి ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళినా, ఇంతకుముందు దావోస్కి వెళ్ళినా కూడా 1,78,00,00,000 కోట్ల రూపాయలు వారు తీసుకురావడం జరిగింది. అంటే తెలంగాణకు పెట్టుబడుల వరద వస్తూ ఉంది. ముఖ్యమంత్రి బృందం ఎక్కడికి పోయినా పెట్టుబడులు తీసుకొని వస్తూ ఉంది. ఇంతకు ముందు గవర్నమెంట్ ఉన్న వాళ్ళు ఏం చేసినో మన అందరికీ తెలుసు. కానీ గత 15-16 నెలల్లో ముఖ్యమంత్రి బృందం ఎక్కడికి పోయినా కూడా 1,000 కోట్ల రూపాయల ఎంఓయూను కుదుర్చుకొని సక్సెస్ఫుల్ గా తిరిగి రావడం జరుగుతుంది. తెలంగాణ అభివృద్ధి పదంలో నడుస్తుందనేది వాస్తవం. అదే కాకుండా నిన్న ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే ఈ తోషిబా కంపెనీకి సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు కన్విన్స్ చేసిన విధానము అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంది. అంత ఈజీ కాదు కదండి. అది దగ్గర 2 లక్షల మందికి సంబంధించినటువంటి అంటే ఎంప్లాయీస్ కి సంబంధించినటువంటి సంస్థ. అది కూడా కన్విన్స్ అయ్యి మన దగ్గర రుద్రారంలో కానీ మిగతా దగ్గర కానీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిందంటే మనం అందరం అభినందించాలి ముఖ్యమంత్రి గారి టీమును. కాబట్టి నేను ఏమంటున్నా, ముఖ్యమంత్రి గారి టీము జపాన్ కు ఏ ఉద్దేశంతో అయితే పోయిందో అది 100కు 100% సక్సెస్ అయింది. వారిని నేను అభినందిస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నటువంటి అన్ని చర్యలు కూడా ప్రజోపయోగకరంగా ఉన్నాయి, ప్రజలకు మేలు కలిగేటట్టుగా ఉన్నాయి, ప్రజలకు ఉద్యోగాలు వచ్చేటట్టుగా ఉన్నాయి, ప్రజలకు సంపద పెంచేటట్టుగా ఉన్నాయి. కాబట్టి అభినందిస్తా ఉన్నా. అంటే కేవలం జపాన్ పర్యటన ఫోటో షూట్ల కోసము, హంగామా కోసము వీళ్ళ సొంత పర్యటన తప్పితే ఇంకేం లేదు అంటూ బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మరి దీనికి సంబంధించి ఏమంటారు? మేడం నేను అదే అంటున్నా. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వారు ఏదో ఒక విమర్శ చేయాలి. నేను అంటున్నా, వారు చేసిన విమర్శలో పస ఏమన్నా ఉందా అండి? ఫోటో షూట్ల కొరకు పోతే 1,000 కోట్ల రూపాయలు ఇప్పుడు 2 సంస్థలకు సంబంధించి 11,000 చిల్లర ఒకటి, 10,000 చిల్లర ఒకటి, అంటే 21-22,000 కోట్ల రూపాయలు 2 సంస్థలు పెట్టుబడి పెట్టడానికి ఎంఓయూ కుదుర్చుకున్నాయంటే అది ఫోటో షూట్ కు సంబంధించిందా అండి? ఇంతకు ముందు దావోస్ కి ఎన్నిసార్లు పోయిండు మన కేటీఆర్ గారి బృందం ఎన్నిసార్లు వెళ్ళింది? ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చింది? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు మనందరికీ తెలియదా? అంటే వారు చేసినటువంటి పనులు ఇప్పుడు మాకు ఆపాదిస్తే ఎట్లనండి? మేము ఫోటో షూట్లకు కాదు పోయింది. మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా పెట్టుబడులు తేవడానికి పోయిండు. 2 సంస్థలతోటే 21-22,000 కోట్ల రూపాయల పెట్టుబడుల అగ్రిమెంట్స్ కుదుర్చుకున్నారు. దాన్ని మనం అభినందించాలి. కానీ ఫోటో షూట్లు ఏముందండి? అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ఫోటో తీసుకుంటారు తప్ప. కాబట్టి నేను ఒకటే అంటున్నా, విమర్శ చేసే కంటే ముందట వారు ఏం చేసిరు అంతకుముందు 10 సంవత్సరాల అధికారంలో ఉండు ఒకసారి గుండె మీద చేసుకొని చెప్పాలి. ఈ రోజు 15-16 నెలలు కాలేదు, లక్షల కోట్ల రూపాయలు వరద పారిస్తా ఉన్నది రేవంత్ రెడ్డి గారి బృందం. కాబట్టి తెలంగాణకు రేవంత్ రెడ్డి గారి అధికారంలోకి రావడం అదృష్టంగా భావిస్తా ఉన్నారు ప్రజలు. మీరు ఏ గల్లి కన్నా వెళ్ళండి,
ఇలా ప్రభుత్వం ప్రకటించిన పథకాలన్నీ అమల్లోకి వస్తా ఉన్నాయి. ఏ సామాన్య రైతును అడిగినా, ఏ సామాన్య మహిళను అడిగినా, ఎవరిని అడిగినా, సన్న బియ్యం విషయం తీసుకున్నా, ఏ రకంగా తీసుకున్నా కూడా అందరూ సంతృప్తితో ఉన్నారు. కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ అభినందిస్తున్నారు. ముఖ్యంగా టోక్యో పర్యటనకు వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి బృందాన్ని నేను అభినందిస్తున్నాను. ఓకే, బొమ్మాయి రామూర్తి గారు కొంచెం ఇది డిస్టర్బెన్స్ గా ఉంది సార్, వినిపిస్తుందా వాయిస్? ఓకే రామూర్తి గారు వినబడుతుందా? క్లారిటీ ఉందా? ఉంది సార్. పెట్టుబడులు వస్తుంటే చూసి ఓర్వలేక బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అనేసి అంటున్నారు. మీ సమాధానం? ఇప్పుడు నర్సయ్య గౌడ్ గారికి నాకు మంచి మిత్రుడు. నేను ఒక ఉద్యమకారుడుగా, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన వ్యక్తులుగా, బీఆర్ఎస్ పార్టీ నాయకుడుగా ఈ రాష్ట్రానికి ఏదొచ్చినా సంబరపడేటువంటి, సంతోషపడేటువంటి మాత్రమే తప్ప ఈర్ష్య అనేది ఉండదు. తెలంగాణ బాగుపడాలి, అన్ని రంగాలలో తెలంగాణలో కంపెనీలు రావాలి, తెలంగాణ అన్ని రకాలుగా అభివృద్ధి కావాలి, ఈ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉండాలని కోరుకునే వాళ్ళం. కాబట్టి మాకు ఈర్ష్య వాళ్ళు చేయకుండా ఒకటే, ఇక్కడ ఏం జరుగుతుంది, అరిచేతుల వైకుంఠం పెట్టి చూపెడుతున్నారు. ఏదో తెచ్చినాము చేస్తున్నాము అంటున్నారు. ఏ ఒక్క ఉద్యోగం వచ్చినట్టు లేదు, ఏ ఫ్యాక్టరీ వచ్చి నిలబడ్డట్టు లేదు, కొత్తగా కొన్ని ఉద్యోగాలు వచ్చినట్టు లేదు. కొత్తగా చెప్తున్నారు. దాదాపు 40 సార్లు ఢిల్లీ పోయి 4 రూపాయలు కూడా తేలేదు కానీ 4,00,000 కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చినట్టు, 4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినట్టు అర్థమైపోతుంది. కాబట్టి చేసేదానికి చెప్పేదానికి పొంతన లేదండి. మేము ఇక్కడ ఒకటే అడుగుతున్నాం, మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ 16 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఏం తెచ్చింది, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది, ఎంతమందికి ఉపాధి కల్పించింది, ఎంత అభివృద్ధి చెందింది, జీడిపిలో కానీ లేదా పర్ క్యాపిటలో కానీ లేదా తెలంగాణ అభివృద్ధిలో కానీ ఎంతవరకు అదైందో ఒక రిపోర్ట్ ఇవ్వమనండి, ఒక తెల్ల కాగితం ఇవ్వమనండి. అవన్నీ ఏం లేకుండా మేము ఏదో తెచ్చినాం, ఏదో చేసినాం అని ఊకదంపుడు వ్యవహారాలు చేయొద్దు అనేది నా అభిప్రాయం. కాబట్టి వీళ్ళు చేసింది ఏదో టూరిస్టులాగా పోతారు, ఏదో మాట్లాడతారు, వాళ్ళు అక్కడ పెట్టేది తినడానికి, అక్కడ ప్రాంతాలు చూడడానికి, ఇక మళ్ళీ ఛాన్స్ వస్తుందో రాదు అని అన్ని దేశాలు తిరుగుకుంటా కాలం గడుపుతున్నారే తప్ప, కోట్ల రూపాయలు వృధా చేస్తున్నారే తప్ప ఈ తెలంగాణ ప్రజలకు వచ్చేది ఏం లేదు, ఒరిగేది ఏం లేదు. ఇప్పటికైనా తెలంగాణకు వాళ్లకు ఏదైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో అవి నెరవేర్చుకోవాలి. ప్రతి దాన్ని ఇప్పుడు నిలదీస్తున్నారు. ఇప్పటికే వీళ్ళ పని అయిపోయింది. 16 నెలల్లోనే వీళ్ళ యొక్క తప్పుడు విధానాలతోటి, ప్రజా వ్యతిరేక విధానాలతోటి తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారు. అయ్యో ఎందుకు ఓటేసినామని ఏడుస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఏడుపుకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ముసలి వాళ్లకు పెన్షన్ ఇచ్చే దాంట్లో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? మీరు ఆ మహిళలకు ఇస్తున్న ఈ 2,500 విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఎందుకు రైతు బంధు ఇంకా వేయడం లేదు? ఇంకా ఎందుకు రుణమాఫీ ఇంకా కంప్లీట్ చేయడం లేదు? ఇవన్నీ చాలా సవాలక్ష పర్యటన గురించి మాట్లాడదాం. ఎందుకంటే జపాన్ పర్యటన గురించి మీరు కమెంట్స్ చేస్తున్నారు కాబట్టి కేవలం పర్యటన గురించి మాట్లాడదాము. చాలా రకాల సంస్థలు రాబోతున్నాయి పెట్టుబడులు పెట్టేందుకు. యువతే ప్రధాన లక్ష్యంగా, ఆర్థిక వృద్ధి, అలాగే టెక్నాలజీ. జపాన్ నుంచి ఎలా ఎంఓయూలు అంటే మామూలు విషయం కాదు అన్నది చాలా గట్టిగా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. దానికి సంబంధించి ఏమంటారు? నేనేమంటున్నా, అమెరికా పోయాడు, దావోస్ పోయాడు, చాలా ప్రాంతాలు తిరిగాడు, ఇంకా మిగతా చాలా ప్రాంతాలు పోయాడు, దుబాయ్ పోయాడు, చాలా. కానీ ఏం తెచ్చిండు? కేసీఆర్ గారు తెచ్చిన దానికంటే, కేటీఆర్ గారు తెచ్చిన దానికంటే ఎక్కువ తెచ్చినవని చెప్పే ధైర్యము దమ్ము వీళ్ళకున్నదా? ఉత్తమ మాయ మాటలకు ఎంఓయూను ఎవరైనా చేయించుకుంటారండి. అవి రావాలా, నిలబడాలా, కొన్ని లక్షల మందికి ఉపాధి రావాలా, అప్పుడే కదా దానికి ఒక శాంటిటీ ఉన్నట్టు. మేము ఉత్తరే కాగితాలలో చెప్పినాం, మేము అన్ని చేస్తున్నాం, అయిపోయింది అని అంటే ఇప్పుడు ఏమొస్తుంది? ఎక్కడో ఆకాశంలో అది పెట్టి మీ కడుపులు నింపుకోండి అంటే కుదురుతుందా? కాదు. రావాలి, కంపెనీలు నిజంగానే పెట్టాలి. ఒకవేళ వస్తే అప్రిషియేట్ చేస్తాం, మేమే చాలా కప్పుతాం, బొకేలు ఇస్తాం, దండలు వేస్తాం, సంతోషిస్తాం, పాలాభిషేకాలు చేస్తాం. దానికి చెప్పేదానికి ఎక్కడ పొంతన లేదు. ఇప్పటికైనా మీరు చేసే దాంట్లో ఒక శాంటిటీ ఉండాలి. మీరు తెచ్చే కంపెనీలు ఏంటో ఒక ప్రకటించండి. ఇగో ఇవి వచ్చినాయి, ఇగో ఈ ప్రాంతంలో నిలబడుతున్నాయి, ఇగో ఇన్ని వందల మందికి, ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పండి. అంతే తప్ప ఇంకా ప్రజల్ని మోసం చేయాలని ఎంఓయూ కుదుర్చుకున్న వెంటనే ఉద్యోగాలు రావాలి, వెంటనే స్థాపించాలంటే కాదు కదా. వాళ్ళు ఇక్కడికి రావాలి, అనువైన స్థానాలు చూడాలి, దానికి సంబంధించి చాలా రకాల ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఒక్కసారి లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాము. లక్ష్మణ్ గారు, మామూలుగానే రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు మనం కామన్ గా వింటూ ఉంటాము.
పర్యటనలకు వెళ్ళిన తర్వాత చాలా మంది నేతలు చెప్పే విషయం ఏంటంటే సక్సెస్ అయిపోయింది, ప్రాజెక్టులు రాబోతున్నాయి, ఆర్థిక వృద్ధి పెరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి అంటూ మనం ప్రతిసారి వింటూ ఉంటాం. ఇప్పుడు జపాన్ పర్యటనకు సంబంధించి ముందుగా మీరేమంటారు? ఇప్పుడు జపాన్కి భారతదేశానికి ద్వైపాక్షిక సంబంధాలు చాలా ముఖ్యం. దేశం తర్వాత రాష్ట్రాలు ఏదైనా కూడా అక్కడి నుంచి పెట్టుబడి రావాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఉండాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి ప్రయత్నాలు చేస్తుంది కానీ కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా ఏం చేయలేదు. ఒక విధంగా చెప్పాలంటే వెళ్ళినటువంటి పని నెరవేర్చుకోవడంలో సక్సెస్ అయ్యారని నేను ఇది చెప్పగలను. ఎందుకంటే ఒప్పందాలు జరిగిన తర్వాత జపాన్కు అంటే ఇండియాకు ఉన్నటువంటి సంబంధాల వలన వాళ్ళు వాటిని పక్కన పెట్టే అవకాశం లేదు. అందుకని చెప్తున్నా సక్సెస్ అవుతారు అని. ఎందుకు లేదు అంటే కనుక అసలు మన్మోహన్ సింగ్ టైంలోనే 2005 సంవత్సరంలోనే ద్వైపాక్షిక సంబంధాలు జపాన్కు మనకు మెరుగుపడి 17 మిలియన్ ట్రిలియన్ డాలర్ల దిగుమతులు ఇవాళ 25,000 ట్రిలియన్ డాలర్లకు వెళ్ళిపోయాం. ఏది దిగుమతులు, ఇది జపాన్ నుంచి ఇండియా. సో ఇక్కడ అంటే జపాను మన యొక్క భారతదేశానికి ఎగుమతులు దిగుమతుల విషయంలో చాలా సానుకూలంగా ఉంది. దాన్ని మళ్ళీ బలపరచడానికి జపాన్ ప్రధానమంత్రి 2023లో ఇండియాకు వచ్చినప్పుడు మన ప్రధానమంత్రి కూడా కలుసుకొని అప్పటి నుంచి ఇంకా సంబంధాలు మెరుగుపడ్డాయి. అంటే మోడీ గారు కూడా పూర్తిగా సమర్థిస్తున్నారు దాన్ని. సో ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అక్కడికి వెళ్ళి ఒప్పందాలు చేసుకున్నంత మాత్రాన అవి వెంటనే వచ్చేస్తాయని కాదు. కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర చాలా ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇవాళ జపాన్కు అనుకూలమైనటువంటి ప్రభుత్వంగా ఉంది. గతంలో మన్మోహన్ సింగ్ ఉన్నారు, ఇప్పుడు ఈయన ఉంటున్నారు. నేనంత కాంగ్రెస్ ప్రభుత్వం అనేది తప్పు పట్టడం లేదు. కాబట్టి ఇక్కడ భారతదేశానికి జపాన్కు ఉన్నటువంటి సంబంధాలను తీరును బట్టే ఆ రాష్ట్రాల్లో ఉన్న అంటే ఆ దేశంలో ఉన్నటువంటి సంస్థలు పెట్టుబడి పెట్టడానికి ఇండియాకు వస్తాయి. ఇలాంటి రావు. ఎక్కడ ఇబ్బంది పెడతానికి కేంద్ర ప్రభుత్వం వస్తాయా? రావు కదా. మనకేంటంటే మనకేంటంటే ఎక్కువగా ఆటోమొబైల్ రంగంలో దిగుమతులు ఎక్కువ. యమహా అని, సోనీ, టయోటా కంపెనీ, హోండా ఇవన్నీ కూడా జపనీస్ కంపెనీలు. ఆ కంపెనీ ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఉత్పత్తి చేసే ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా. అలాగే ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కూడా అంటే సాంకేతిక పరంగా ఉన్నటువంటి అంశాలలో కూడా ఇక్కడనే ఉత్పత్తులు తయారు చేయడానికి వీలుగా కొన్ని ఒప్పందాలు జరుగుతున్నాయి. ఆ ఒప్పందాలు జరగడం వల్ల ఇక్కడ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుంది, దేశ అభివృద్ధికి దోహదపడుతుంది. మనకు పెట్టుబడులు ఎక్కువ రావటం వలన మనకు సుంకాలు వస్తాయి. అలాగే ఎగుమతులు చేయటం వల్ల కూడా సుంకాలు వస్తాయి. అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. సరే, తెలంగాణ రాష్ట్రం ఇవాళ అప్పుల్లో ఉంది. ఆ అంశాలను పక్కన పెట్టుకుంటే వాస్తవంగా పరిస్థితి ఏంటంటే పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం హైదరాబాద్ అంటే లక్ష్మణ్ గారు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కావచ్చు, బీఆర్ఎస్ నుంచి కావచ్చు సామాన్యంగా వినిపిస్తున్న ప్రశ్నలు ఏంటంటే ప్రస్తుతం రియల్ ఎస్టేట్ ఢమాల్ అయిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణలో పరిస్థితులు తారుమారయ్యాయి, పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు రావట్లేదు, ఈ ఎంఓయూ కావచ్చు, జపాన్ పర్యటన కావచ్చు కేవలం హంబకు మాత్రమే, ఇక్కడ రాష్ట్రంలో పరిస్థితులను ఏంటిది పక్కదో పట్టించేందుకే వీటిని తెర మీద తీసుకొచ్చారన్న ఒక వాదన బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో నిజం ఉందా? సరే, ఇప్పుడు నిజం ఉందంటే చూడమ్మ ఎలా ఉంటుందంటే కొన్ని కంపెనీలు అంటే జపనీస్ లోని కొన్ని కంపెనీలు భారతదేశంలోని కొన్ని కంపెనీలతో టైఅప్ అయి ఉంటాయి. టైఅప్ అయి ఉన్నప్పుడు ఏం చేస్తాయి, ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి మనం ఇక్కడ మనకు మందులు తయారు చేసేటువంటి ఫార్మా, అలాగే మన యొక్క మనకు ఈ యొక్క కంప్యూటర్ సిస్టమ్లు వీటికి సంబంధించినటువంటి పరిశ్రమలు అంటే ఐటీ రంగానికి సంబంధించింది ఐటీ, ఫార్మా ఈ రెండు హైదరాబాద్ చుట్టూ బాగా అభివృద్ధి అయినప్పుడు ఏంటంటే ఈ రెండింటికి సంబంధించినటువంటి కంపెనీలు ఏదైనా
విదేశాలు పెట్టుబడి పెట్టేటప్పుడు ఇక్కడ కంపెనీలు టైఅప్ అవుతాయి అక్కడ కంపెనీలు అయినప్పుడు ఏమైపోతుంది నీకు ఇక్కడ ఈ కంపెనీల యొక్క తీరు ఎలా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలమా వ్యతిరేకమా లేకపోతే ఏదైనా పెట్టుబడులు ఏదైనా వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంటే ఏ రాజకీయ పార్టీ అయినా కూడా వాళ్ళ దగ్గర నుంచి కొంత ఆశిస్తారు మీరు ఇక్కడ ఒక ఫ్యాక్టరీ మీరు వాళ్ళతో సంయుక్తంగా ఒక ఫ్యాక్టరీ పెడుతున్నాము అంటే ప్రభుత్వం నుంచి కొంత సహాయం అందినా కూడా ఆ కంపెనీల నుంచి ఇండైరెక్ట్ గా పార్టీకి ఏం సాయం చేస్తారు అని చెప్పి కూడా వెంటబడతారు అలాంటి వివాదాలు వచ్చినప్పుడు ఏమైపోతుంది అంటే వీళ్ళు ఇక్కడ టైప్ చేసుకునేటువంటి కంపెనీలు వాళ్ళకు ఏ బాబు నువ్వు రావద్దు అని చెప్పేస్తాయి మేము టైప్ పెట్టుకోమని అంటారు అన్నప్పుడు వాళ్ళు రాదు ఒప్పందం జరిగినా కూడా రాదు అందువలన అలాంటి వాతావరణం ఉండకూడదు అంటే పరిశ్రమదారులని బెదిరించే రాజకీయాలు ఉండకూడదు అది ఏ పార్టీ అయినా కానీ ఎవరైనా అది ఉంటే ఏమైపోతుంది అంటే ఖచ్చితంగా విదేశీ పెట్టుబడులు ఎక్కడెక్కడ ఆగిపోతాయి నో డౌట్ నేరుగా వచ్చి వాళ్ళు పెట్టుబడి ఎప్పుడు పెట్టరమ్మా ఇక్కడ కంపెనీలతో టైప్ చేసుకుని పెడతారు వాళ్ళు అందువలన ఇక్కడ అట్లా భారతదేశ ప్రభుత్వ కంపెనీలైనా లేదు రాష్ట్ర ప్రభుత్వ కంపెనీలైనా టైప్ చేసుకొని పెట్టగలిగినా కూడా వస్తారు కానీ అలా కాకుండా ఇవాళ ప్రైవేట్ సెక్టర్లోకి వెళ్ళిపోయింది కాబట్టి ప్రైవేట్ సెక్టర్లో ఇవాళ అనేక కంపెనీలు తయారైపోయాయి వాళ్ళు టైప్ చేసుకుంటారు ఇప్పుడు మారుతి సుజుకి ఉంది చాలా ఫేమస్ ఇండియా కంపెనీ కానీ అది టైప్ ఎక్కడ జపాన్ కంపెనీతో టైప్ అంటే టెక్నాలజీ అంతా జపాన్ నుంచి అంటే అనేక కార్లకు సంబంధించిన వస్తువులన్నీ కూడా జపాన్ నుంచి వస్తాయి అందువలన ఇక్కడ ఈ కంపెనీలు ఎస్టాబ్లిష్ కావాలి అంటే పోయి అక్కడ ఒప్పందాలు చేసుకున్న తర్వాత సానుకూల వాతావరణంలో ఉంటే గనక అవి వస్తాయి అవి వస్తే మేలు జరుగుతుంది సానుకూల వాతావరణం అని అంటే అది ఏ పరంగా అని అంటారు మీరు అన్న దాని ప్రకారం సానుకూల వాతావరణం చెప్తానండి ఇప్పుడు ప్రభుత్వం స్థలం కేటాయిస్తుంది అక్కడ ఫ్యాక్టరీ పెట్టాలి ఇక్కడ టైప్ చేసుకుని కంపెనీ ఉంటది ఆయన పిలుస్తారు అక్కడ లోకల్ ఎమ్మెల్యే పిలవచ్చు మంత్రి పిలవచ్చు లేదా ప్రతిపక్ష వాళ్ళు పిలవచ్చు మీరు పార్టీకి సంబంధించో లేదా నాకు సంబంధించో మీరు ఇంత డబ్బు తీసుకొచ్చి ఇవ్వండి అంటారు బెదిరిస్తారు లేదంటే నువ్వు కట్టలేమంటారు కట్టు ఉంటే పోయి బెదిరిస్తారు ఇవన్నీ చూసాం కదా మనం చూసింది కదా ముందు ఇలా ముడుపులు ఇవ్వాలి ఎక్కడ ముడుపులు చెప్పకుండా నడుస్తుంది ఏ ప్రభుత్వం నడుస్తుంది చెప్పండి చూద్దాం మరి అక్కడే ఇబ్బంది వస్తున్నది అభివృద్ధికి మీద ఆటంకం అదే కదా జరుగుతున్నది నువ్వు 1000 కోట్లు పెట్టి కడుతున్నావు నాకెందుకు ఇవ్వలేవు నువ్వు అంటారు ఇప్పుడు ఎన్నికల ముందు ఒక ఫ్యాక్టరీ అతనే నాకు చెప్పాడు అధికార పార్టీ అంటే అప్పుడు బీఆర్ఎస్ అధికార పార్టీ కాకుండా ప్రతిపక్ష పార్టీలు కూడా క్యూలు కట్టి వరుసగా మాకు చందాలు ఏంటి అని తిరిగితే మేము ఫ్యాక్టరీ ఏం కడతాము అన్నారు చెప్పండి అందువలన ఇక్కడ అభివృద్ధి జరగాలి అంటే ముందు రాజకీయ పార్టీలు దందాలు మానుకోవాలి అభివృద్ధి వైపు దృష్టి పెట్టాలి టైప్ అయినప్పుడు ఇప్పుడు విదేశీ పెట్టుబడులు మనకు రావటం అంటే చిన్న విషయం కాదు దందాలకు సంబంధించి ప్రూఫ్లు లేకుండా మాట్లాడితే ఎలా అండి అంటూ రెండు పార్టీల నేతలు విరుచుకుపడతారేమో లక్ష్మణ్ గారు ప్రూఫ్ లేదంటే ఫ్యాక్ట్ దానికి ప్రూఫ్ కావాలా మళ్ళీ ప్రూఫ్ ఎందుకు రాజకీయ పార్టీలకి ఇవాళ 1000 కోట్ల డబ్బులు ఎలా వచ్చాయి దానికి ప్రూఫ్ కావాలనా ఎలా ఖర్చు పెట్టారు ఎమ్మెల్యే నేను ఇంత ఖర్చు పెట్టి అని చెప్తున్నాడు కదా ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకు మరి మేము భూములు అమ్ముకున్నాము ఖర్చు పెట్టాము అని చెప్పేవాళ్ళు మనకు తెలిసేది అయ్యో ఆయన 5 ఎకరాల భూమి అంటే అమ్ముకున్నాడు 7 లక్షలు పెట్టాడని ఇవాళ అలా నడుస్తున్నది లేదు కదా నేనేం చెప్తున్నట్టే ఓవరాల్ గా నేను ఎవరిని తప్పుపట్టడం లేదు ఈ యొక్క విదేశీ పెట్టుబడులు స్వదేశాలకి రావాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ రాజకీయ పార్టీలు కేంద్రంలోని బీజేపీని కూడా ప్రశ్నిస్తున్నా నేను ఒకరిని కాదు అందరినీ మీరు పెట్టుబడులు రానివ్వండి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పించండి ఎంత కంపెనీలు వస్తే అంత పెట్టుబడులకు మనకు ఆదాయ వనరులు పెరుగుతాయి రెవెన్యూ పెరుగుతుంది అలాగే నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కలుగుతుంది అక్కడ అడ్డంకులు సృష్టించవద్దు అని చెప్తున్నాను అంటే సింపుల్ గా ఎంఓయూ కుదుర్చుకున్నంత మాత్రాన అవి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి
క్లియరెన్స్ వచ్చినట్టయితే కాదు, అంతేనా? అంతే కదా, అంతే కాదు కదా. నరసయ్య గౌడ్ గారు విన్నారు కదా, ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చెప్తుందంటే మేము అధికారంలోకి వచ్చాక 15 రోజుల్లో పరిశ్రమలకు అనుమతులు ఇచ్చాము, అమెజాన్ కావచ్చు, నెక్స్ట్ 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు, 16 లక్షలకు పైగా ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు, దాంతోపాటు మైక్రోసాఫ్ట్, గూగుల్, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో ఇవన్నీ అభివృద్ధి చేయడానికి వాటికి రెక్కలు ఇచ్చాము. అదే రేంజ్లో ఐటీ హబ్గా హైదరాబాద్ వచ్చింది. 4 నెలల్లో 2 సార్లు సీఎం గారు విదేశీ పర్యటన చేశారు. అవొచ్చా ఇవ్వచ్చా అని చెప్తున్నారు తప్పితే ఇప్పటి వరకు అది చూపించింది లేదు. రాష్ట్రంలో జరగాల్సిన పనులు జరగట్లేదు కాబట్టి వీటిని బూచీగా చేస్తూ డైవర్ట్ చేస్తున్నారు అన్న వాదన గట్టిగా వినిపిస్తున్నారు. మా దగ్గర జరిగిన అభివృద్ధితో పోలిస్తే వీళ్ళు తీసుకొచ్చింది జుజుబీ అంటూ బీఆర్ఎస్ అంటుంది. మీ సమాధానం? నరసయ్య గౌడ్ గారు మ్యూట్ లో ఉంది, ఒక్కసారి చూసుకోరా. మేడం వినిపిస్తుందా? వినిపిస్తుందండి. ఇప్పుడు వీళ్ళు, నేను అందుకే ఏమంటున్నా, ఒకటే మాట ఏంటంటే కేవలం విమర్శల కొరకు విమర్శలు చేస్తుంది ప్రతిపక్ష పార్టీ. నేను ఒకటే అంటున్నా, సవాల్ చేస్తున్నా, దావోస్ పోయినప్పుడు ముఖ్యమంత్రి గారు కుదుర్చుకున్నటువంటి సంస్థల పేరు, ఏ సంస్థ ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు పెడుతుంది అనేది ప్రతి విషయం కూడా స్పష్టంగా పత్రికా ప్రకటన ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించింది. ప్రెస్ వాళ్ళకు కూడా ఒక విషయం ఏం చెప్పినంటే, నేను చెప్పడం కాదు, నేను మీకు లిస్ట్ ఇస్తున్నా, ఇది తీసుకొని వెళ్ళి ఆ సంస్థను అడగండి, వాళ్ళు కుదుర్చుకున్నది నిజమేనా, వాళ్ళు ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారని కుదుర్చుకున్నారని ఇంత స్పష్టంగా ఇంతకు ముందు ఎరగని రీతిలో ప్రకటించారు. ఇంతకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆ ఎంఓఏలు కూడా 20,000, 10,000, 30,000 అన్నారు కాబట్టి, కానీ దాన్ని ప్రకటించలేదు, దాని పేరు కూడా ప్రకటించలేదు. హైదరాబాద్ అనేది ఇవాళ బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఉంటే ఐటీ హబ్ గా కాలే. ఇది ఎప్పటిలో చంద్రబాబు నాయుడు గారు, కాంగ్రెస్, రాజీవ్ గాంధీ ఉన్నప్పటి నుండే ఇది ఐటీ హబ్ గా తయారైపోయింది. ఎవరున్నా లేకపోయినా ఇవాళ ఉప్పల్ లక్ష్మణ్ గారిని తీసుకుపోయి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుండబెట్టినా ఇది ఇట్లనే డెవలప్ అవుతుంది. కాబట్టి నేను ఏమంటున్నానంటే, డెవలప్మెంట్ అంటే సాధ్యం అంటారు నరసయ్య గౌడ్ గారు? నేను ఏమంటున్నాను, విజన్ లేని ప్రభుత్వమే కదండి గత 9.5 సంవత్సరాలుగా ఉన్నది. విజన్ లేని ప్రభుత్వం. విజన్ లేకుండానే టీఎస్ ఐపాస్ వచ్చిందా? విజన్ లేకుండానే అమెజాన్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, గూగుల్ కావచ్చు. మన యువత ఇప్పుడు మన ఎలక్షన్స్ టైంలో కూడా ఏపీ యూత్ చాలా క్లియర్ కట్ గా నారా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మీటింగ్ అరేంజ్ చేసినప్పుడు చాలా క్లియర్ గా తెలంగాణలో ఉన్న ఉద్యోగ అవకాశాలు మన ఏపీలో ఉండట్లేదండి, చాలా వెనుకబడిపోయాము అన్న విషయాన్ని చాలా మంది యువత బాహాటంగానే చెప్పారు. నిజం ఉందా లేదా దాంట్లో? మేడం నేను ఏమంటున్నా, కేసీఆర్ వచ్చిన తర్వాత అయిన డెవలప్మెంట్ చూసి వచ్చింది కాదు అని నేను చెప్పదలుచుకున్నా. మీరు ఎవరినైనా ఈ హైదరాబాద్, అందుకే ఆ సీట్ లో మీరు కూర్చున్నా ఇంకోరు కూర్చున్నా ఈ డెవలప్మెంట్ అనేది ఆగదు. కానీ గత 9.5 సంవత్సరాలుగా అవినీతికి పాల్పడి విచ్చలవిడితనంతో డెవలప్మెంట్ చెయ్యకపోగా అప్పులు చేసింది. ఇది నేను చెప్పదలుచుకున్న విషయం. ఏమంటారు, కేటీఆర్ గారు పోయింది కదండి, ఆన్ రికార్డు ఉంటది, ఎన్నిసార్లు దావోస్కి వెళ్ళింది అనేది ఆన్ రికార్డు ఉంటది కదా. ఏ సంస్థతోటి ఎన్ని వేల కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నది ఒక్కసారి ప్రకటించిండ్రా? ప్రకటించింది అది అనుకున్నది ఎన్ని వేల కోట్ల రూపాయలు వచ్చినాయో చెప్పిండ్రా? అంతకు ముందు బీజేపీ గవర్నమెంట్ తోటి సఖ్యతగా లేకపోవడం వల్ల రూపాయి కూడా వచ్చి ఉండదు కదా. వాస్తవమే కదా. నరేంద్ర మోడీ గారిని కలిసి మాట్లాడే పరిస్థితి లేదు కదా. నరసయ్య గౌడ్ గారు, లక్ష్మణ్ గారు ఇందాక అదే చెప్పారు, కేంద్రంతో సఖ్యత లేకపోవడం రాష్ట్రానికి ఒకంత నష్టం జరిగే అవకాశం ఉంది, ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఆ పరిధిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వస్తాయి అనేసి అని. ఇప్పుడు మళ్ళీ మీకు కేంద్రంతో ఖాయమే నడుస్తుంది కదా మరి. మేడం నేను ఏమంటున్నా, అంతకు ముందు కేసీఆర్ కేంద్రం తోటి 100కు 100 వ్యతిరేకత పాటించండు. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు కలవలేదు, మొక్కలు చూపించలేదు, వ్యతిరేకత ఉంది, రూపాయి రాలేదు. నేనేమంటాను, ఇప్పుడు మేము బడే బాయ్ అన్నాం, మేము చోటే బాయ్ అనుకున్నాం, కోరుతున్నాం. గత కొన్ని సంవత్సరంన్నర నుండి ఆయన కలుస్తున్నాం, దండం దాచిన పెడుతున్నాం, విన్నపాలు ఇస్తున్నాం, కొన్ని శాంక్షన్ చేసుకుంటున్నాం. వారితో పోల్చుకుంటే ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ కు బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ కు సఖ్యత ఉంది. ఎవరిని అడిగా చెప్తారు. ఎందుకంటే మేము ఓపెన్ గా బడే బాయ్ అని ఒప్పుకున్నాం, మేము పోతున్నాం, ప్రధానమంత్రి గారిని కలుస్తున్నాం, మిగతా మంత్రులను కలుస్తున్నాం, మేము కొన్ని సాధించుకొస్తున్నాం, మాకు కొంత సఖ్యత ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మేమేదైతే విదేశాలకు పోయి అగ్రిమెంట్లు చేస్తా ఉన్నామో వాటిని ఆన్ పేపర్ ప్రకటిస్తా ఉన్నాం, శ్వేతపత్రం విడుదల చేస్తా ఉన్నాం.
మీడియాతో సవాల్ చేస్తా ఉన్నాం, మీరు పోయి అడగండి అని చెప్తా ఉన్నాం. ఇంత స్పష్టంగా ఉన్నాం, కేంద్రంతో ఇంత స్పష్టంగా ఉన్నాం, ఖచ్చితంగా పెట్టుబడులు తీసుకొస్తున్నాం, ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. కాకపోతే నేను ఇంకొక విషయం చెప్పవలసింది ఏంటంటే, ఈ రోజు వెళ్ళి మీరైనా నేనైనా ఒక లక్ష్మణ్ గారైనా వేరే దేశానికి వెళ్ళి 1,00,000 కోట్ల రూపాయల అగ్రిమెంట్ కుదుర్చుకోగానే జేబులో పెట్టుకొని వచ్చే పరిస్థితి ఎవరికి ఉండదు, ఎవరున్నా ఉండదండి. ఫస్ట్ అగ్రిమెంట్ అవుతుంది, ఆ తర్వాత వాళ్ళు వస్తారు, వాళ్ళ కేటాయింపులు జరగాలి, వాళ్ళకి పర్మిషన్లు ఇవ్వాలి, వాళ్ళు స్టార్ట్ చేస్తారు. కానీ ఖచ్చితంగా వస్తాయి అనేది వాస్తవమే కదా. ఈవెన్ ప్రధానమంత్రి గారు వేరే దేశానికి పోయిన పెట్టుబడులు అగ్రిమెంట్ కుదుర్చుకున్నా కూడా పరిస్థితి అదే. కాబట్టి మనము పోయినటువంటి పని ఏంది, వాళ్ళను కన్విన్స్ చేసి మన దగ్గర ఉన్న ప్లస్ పాయింట్స్ చెప్పి వాళ్ళు మన దగ్గర పెట్టుబడులు పెట్టే విధంగా ఒప్పించి అగ్రిమెంట్ కుదుర్చుకోవడంలో మనం సక్సెస్ అయినమా కాలేదా అనేది ఈ పాయింట్ లో ఇప్పుడు మనం ఆలోచించవలసింది. మీరు అనడానికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయడం సాధ్యమవుతుందా? నిజంగా శ్వేతపత్రం ద్వారా పెట్టుబడులకు సంబంధించి ముందుకెళ్తారా? లక్ష్మణ్ గారు ఏమంటారు ఈ అంశానికి సంబంధించి కనుక్కుందాం. లక్ష్మణ్ గారు మేడం నేను ఏమంటున్నా, ఒక్కసారి లక్ష్మణ్ గారు ఒకటే నిమిషం మేడం, నేను అంటున్నా ముఖ్యమంత్రి గారు గత దావోస్ పర్యటనలో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలకు సంబంధించిన ప్రతి కంపెనీ పేరు పేపర్ మీద రాసి ఏ కంపెనీ ఎన్ని వేల కోట్లతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నదో ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి ఘన చరిత్ర ప్రజాపాలన అది. మమ్మల్ని తప్పుపట్టే దమ్మె వరకు ఉన్నది. నేను అంటున్నా, ఇంతకు ముందు కేటీఆర్ పోయి తీసుకొచ్చినప్పుడు ఎప్పుడన్నా ప్రకటించిందో మీరు అడగండి. ఓకే లక్ష్మణ్ గారు, శ్వేతపత్రం విడుదల చేస్తాము, కేంద్రంతో కలిసే రాష్ట్ర అభివృద్ధి కోసం మేము ముందుకెళ్తాము, ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి ఏంటి అనేది క్లియర్ చిట్టా ప్రజల ముందు పెడతాము అనేసి అంటూ నర్సేగౌడ్ అంటున్నారు. సాధ్యమయ్యే పనేనా అది? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అంశాలు బహిరంగంగా చెప్తున్నారు. మరి రాష్ట్రం అంటే ఏం లేవు, ఫైళ్ళు ఎక్కడ పోయాయి, ఏం జరుగుతున్నాయి, పర్మిషన్లు ఏంటి అన్నది కూడా 90% చెప్తున్నారు. కూడా రకరకాల మార్గాల్లో మీడియాలో కూడా వస్తున్నాయి. గత ప్రభుత్వంలో అలా లేవు, కొన్ని చాలా రహస్యంగా జరిగినటువంటి పరిస్థితులు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం మేలని మనం అనుకున్నప్పుడు గత ప్రభుత్వంలో ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, గత 10 సంవత్సరాలుగా ఎంఓయూలు ఎన్ని చేసుకున్నారు, యాక్చువల్ గా గ్రౌండ్ లెవెల్లోకి వచ్చాయి, ఎన్ని పూర్తి చేయగలిగినారు, ఎంతమంది ఉపాధి కలిగింది, ఎన్ని వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయి అన్నది గత 10 సంవత్సరాల యొక్క వివరాలు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం లేదు? చెప్పాలి కదా, ప్రభుత్వం కదా ఇది, పార్టీ పక్కన పెడతాం, టిఆర్ఎస్ పార్టీ పక్కన పెడతాం. గత ప్రభుత్వము గత 10 ఏళ్ళుగా ఇదిగో ఇది జరిగింది. ఓకే, ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? ఇప్పుడు మీరు వచ్చిన తక్కువ కాలంలోనే 1.5 సంవత్సర కాలంలోనే అనేక దేశాలకు వెళ్ళారు, ప్రయత్నం చేస్తున్నారు. ఇవి ఫ్రూట్ఫుల్ కావడానికి కొంత సమయం పడుతుంది. ఆ వచ్చిన వాటిని కూడా యాక్చువల్గా ఎంఓయూలు ఎన్ని అయ్యాయి, పర్మిషన్లు ఎన్ని వచ్చాయి, ఇప్పటి వరకు ఎప్పట్లోగా వాటిని పూర్తి చేస్తారు అనేటువంటి వివరాలు కూడా పిల్లలు చెప్తే ప్రత్యేకించి యువత సంతోషపడతారు. ఈ టార్గెట్ అరే ఫలానా సమయానికి ఈ ఫ్యాక్టరీ వస్తుంది అంటే అక్కడ కొన్ని ఉద్యోగాలు దొరుకుతాయి కదా అని చెప్పి సంతోషపడతారు. లేకపోతే ఏమైతే పోయాము, పబ్లిసిటీ తీసుకున్నాము, ఎంఓయూలు రాసుకున్నాము, అబ్బా 10,000 కోట్ల పెట్టుబడులు ఇంకా ఫలానా కంపెనీ వస్తున్నదంటే నిరుద్యోగులు టీవీలలో సంతోషపడతారు. తర్వాత ఎప్పుడు వస్తుందో తెలియదు అనుకోండి, అది వస్తుందో రాదో కూడా తెలియదు అనుకోండి. అది చెప్పాలి కదా. ఇప్పుడు 10 ఏళ్ల కాలంలో ఏం జరిగిందో అది వచ్చాయా రమ్మ కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు చెప్పకూడదు? అందులో రహస్యం ఏముంది? ఏం రహస్యం లేదు కదా. అది ఇప్పుడు కూడా ఈ 1.5 సంవత్సరంలో కూడా జరిగినవి జరగబోయేవి కూడా చెప్పాలి. చెప్పితే ఏంటంటే ప్రత్యేకించి నేను యువత గురించి మాట్లాడుతున్నాను. యువత సంతోషపడుతుంది, అరే బాబు మనకు ఉద్యోగులు దొరుకుతాయి. కాబట్టి నిరుద్యోగులు భయపడిపోయి హైదరాబాద్కి వచ్చి ఏం చేయాలో తెలియక హోటల్లో పని చేస్తూ కనుక ట్యాక్సీలు కోరుకుంటూ బతుకుతూ జీవిస్తూ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా ప్రభుత్వం. వాళ్ళకు సరైన దారి చూపించాలా లేదా? బాధ్యత కదా, ప్రభుత్వం బాధ్యత కదా. అందువలన ఈ పెట్టుబడులు ఇప్పుడు మూసీ నది ఇక్కడ ప్రక్షాళన జరగాలి, ఒక అడుగు ముందుకేశారు, అవన్నీ ఆక్రమణలు తొలగించారు. ఆ మూసీ నది ఇరువైపులా సుందరీకరణ చేయాలి.
అది పోయి టోక్యోలో చూడాలా, లేకపోతే అది పోయి జర్మనీలో పోయి చూడాలా, లేకపోతే అది పోయి ఇంకో దేశంలో పోయి అమెరికాలో పోయి చూడాలా? అంటే అక్కడ వస్తున్న కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకొని దానికి సంబంధించి ఈజీగా వేస్ వెతకాలి, ఇంకా దాన్ని ఇంకా డెవలప్ చేయడానికి ఏమేమి సోర్సులు ఉన్నాయో తెలుసుకోవాలి కదా అని ఎప్పటికప్పుడు ఏ రాష్ట్రాలైనా చెప్పే సమాధానం అదే ఉంటుంది కదా. ఇప్పుడు నది పరివాహక ఇటు ఇరువైపులా శుద్ధీకరణ జరిగితే అక్కడ జనం సమకూరుతారు కాబట్టి అక్కడ హోటల్స్ వస్తాయి, షాపింగ్ కాంప్లెక్స్ వస్తాయి, అన్ని ఆటోమేటిక్గా వస్తాయి. ఆ సుందరీకరణ అనేది చీపేజీ జరగకుండా, కట్టడాలు కూలిపోకుండా, టెక్నాలజీ ఉపయోగించి నీళ్ళు అందులేకపోకుండా ఇటువైపు నిర్మాణాలు జరగాలి. అదే కదా కావాల్సింది ఈ టెక్నాలజీ అంటే. ఆ టెక్నాలజీ మన ఇండియాలో లేదా పెద్ద పెద్ద సొరంగాలు సముద్రంలోని కూడా దారి వేశారు కదా బాంబేలో. అంత టెక్నాలజీ మన పోయి చూడాల్సిందో, అమెరికాతో పోయి చూడాల్సిందే ఇక్కడ. ఎన్ని చేయాలన్నా అన్ని చేయగలుగుతాం మనం. కాకపోతే పెట్టుబడుల విషయంలో పోవాల్సిందే. అక్కడ కంపెనీలు మనం హామీ ఇవ్వాల్సిందే. అయ్యా బాబు మీరు వచ్చిన పెట్టుబడులు పెట్టండి, మేము అన్ని విధాలా సహకరిస్తామని చెప్పాల్సిందే. అవి రావాల్సిందే. అంతవరకు అంగీకరిస్తాం కానీ ఊరికే పబ్లిసిటీ కొన్ని అవి చూసాము ఇవి చూసాము అని చెప్పి అది ఎక్కడికి పోయి పరిశీలన చేస్తున్నాము. బస్సు ఫ్రీ మహిళలకు, బస్సు ఫ్రీ పరిశీలించాలని ఎక్కడికో ఇంకొక రాష్ట్రాల గురించి పరిశీలించింది. అంటే ఉదాహరణ చెప్తున్నాయి. అట్లా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అదే చెప్తున్నారు. ఇప్పటివరకు మహిళలకు బస్సు ఫ్రీ అంటే ఆ బస్సు ఫ్రీ ఎలా ఉంది అనేది సిస్టమ్ ఎలా ఉంది అని చెప్పి ఆన్సర్లు పరిగెత్తారు. మీ వాయిస్ క్లియర్గా వినిపించట్లేదు లక్ష్మణ్ గారు. వాయిస్ వాల్యూమ్ కొంచెం లోగా వస్తుంది, ఒక్కసారి చెక్ చేసుకోండి. అటు బీఆర్ఎస్ నేత రామ్మూర్తి గారు కూడా జాయిన్ అయ్యారు. రామ్మూర్తి గారు కొంచెం మీ వాయిస్ లోగా వస్తుంది. నరసయ్య గౌడ్ గారు చెప్పండి. ఓకే, చూస్తున్నారు కదా, ఆయన అయితే చాలా అంటే శ్వేతపత్రం విడుదల చేసినంత మాత్రాన అది క్లియర్గా ఉన్నట్టు కాదు, కొంత బెటర్గానే కాంగ్రెస్ ఉంది. బట్ ఇంకా అంటే సానుకూల వాతావరణం కల్పించడంలో ఖచ్చితంగా వైఫల్యం చెందడం గ్యారంటీ. ఎందుకంటే మనం మామూలుగా అలవాటు పడిపోయాము, ఇది ఇస్తే మాకేంటి అన్న ఈ పద్ధతి ఇంకా నడుస్తుంది. కాబట్టి పార్టీల మనుగడ కోసం చేతులు చాపే పద్ధతి మారనంత వరకు వాళ్ళు ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చినా వృధా అంటూ లక్ష్మణ్ గారు అంటున్నారు. మీ సమాధానం? ఎస్ మేడం, నాకు కొంచెం టైం ఇవ్వండి, మీకు క్లియర్గా చెప్తాను. మీరు ఇంతకు ముందు గత కొన్ని సంవత్సరాలుగా అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, ఎంతో మంది సీఎంలు వచ్చారు. కానీ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది, ఆ ఆదాయము ఎన్ని రకాలుగా ఎవరెవరికి ఖర్చు పెడుతున్నారు అనేది ఇంతవరకు ఎవరు చెప్పలేదు. కానీ మా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత స్పష్టంగా ప్రకటించిన 18,500 కోట్ల రూపాయల నెలకు ఆదాయం ఉంది, దాంట్లో ఏమేమి జరుగుతున్నాయి, ఏమేమి చేయవలసి ఉంటుందని ఇంత స్పష్టంగా చెప్తా ఉన్నారు. నేను ఇంకొక విషయం చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారు ప్రతిదీ కూడా ఓపెన్ గా కడుపులో దాచుకోకుండా ప్రజల ముందు పెడతా ఉన్నారు. కాబట్టి ఇలా ప్రజలు ఆశీర్వదిస్తూ ఉన్నారు. మీరు ప్రజలలోకి వెళ్ళి అడగండి, మీరు మహిళలను అడిగితే ఏం చెప్తారండి? ఎస్, మాకు బస్ ఫ్రీ వస్తుంది అని చెప్తారు, మాకు 500 రూపాయలకు గ్యాస్ బండ వస్తుంది అని చెప్తారు, 200 యూనిట్లు ఫ్రీ విద్యుత్ వస్తుంది అని చెప్తారు. మహిళలలో మాకు వ్యతిరేకత ఎందుకుంటుందండి? ఇప్పుడు 2,500 కూడా తొందరలో మేము ఇస్తాం, కొద్దిగా కట్పెట్టి ఉందని వాస్తవాలు కూడా చెప్తా ఉన్నాం వాళ్ళకు. కాబట్టి నెక్స్ట్ రైతులలో పోతాం, రైతులకు కూడా మేము భరోసా ఇస్తా ఉన్నాం, రైతు కూలీలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తా ఉన్నాం. కాబట్టి వాళ్ళ దగ్గర కూడా మాకు వ్యతిరేకత ఉండే అవకాశం లేదు కదా. పోతే నిరుద్యోగులకు మేము వచ్చిన తర్వాత ఇప్పుడు టీచర్ ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, గత 9.5 సంవత్సరాలలో కేసీఆర్ గారు ఒక్కసారి కూడా డిఎస్సి వేసి ఒక్కరిని కూడా సెలెక్ట్ చేసి ఒక స్కూల్ను ఒక విద్యార్థులకు అందుబాటులో టీచర్లు అందించిన భాగ్యం పోలేదు. కానీ మేము వచ్చిన తర్వాత 11,000 టీచర్ పోస్టులను డిఎస్సి వేసి నింపినాం. ఇలా కలకలలాడుతూ ఉన్నాయి, పేద విద్యార్థులు మంచిగా చదువుకుంటా ఉన్నారు. రెండో కీలకమైన విషయం చెప్తాను చూడండి, భారతదేశంలో మొట్టమొదటిసారి కనీ విని ఎరగని రీతిలో చరిత్రలో సువర్ణాక్షరాలతోటి రాయవలసినటువంటి ఏకైక విషయము, ప్రజలందరికీ 90.4 లక్షల కార్డు హోల్డర్కు సన్న బియ్యం ఇస్తా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు మేము పెట్టినటువంటి పథకం నా భూతో నా భవిష్యత్, ఏ ప్రభుత్వం వచ్చినా దీన్ని పక్కకు తీయలేదు. నేను అంటున్నా 9.5 సంవత్సరాలలో కేసీఆర్కి ఎందుకు ఆలోచన రాలేదు?
ఎందుకు ఇవ్వలేకపోయాడు? ఎందుకు దొడ్డు బియ్యం ఇచ్చిండు పేద ప్రజలకు? పేద ప్రజలకు దొడ్డు బియ్యం ఇస్తే వాళ్ళు తిన్నరా? వాళ్ళు 6 రూపాయల కిలో లెక్క అమ్ముకుంటే రీసైకిల్ చేసి మళ్ళీ FCIకి పోలేదా? FCI తోటి ఎన్ని గోళాలు పెట్టుకున్నాడు? ఏ రకంగా చూడ ఉద్యోగాల విషయంలో బీఆర్ఎస్ ఫెయిల్. ఎక్కడంటే నేను ఇంకొక విషయం మీ దృష్టికి తీసుకొస్తాను. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే అనవసరమైన అంటే చెరువులలో కుంటలలో ఎవడు కూడా అక్రమంగా కట్టొద్దని ఒక ఆదేశం ఇస్తే నేనుండే పరిధిలో మా మండలంలో 9 చెరువుల డాటా తీశాను. గత 9.5 సంవత్సరాలలో మొత్తం కింది నుంచి మీ దాకా కేడర్ మొత్తం అన్ని అక్రమాలే ఉన్నాయి. నా దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి. నేను ఆల్రెడీ ఇక్కడికి హైడ్రాకి వెళ్ళాను, హైడ్రా కమిషనర్ గారికి ఇచ్చాను. 1 కాదు 2 కాదు 3 కాదు. ఇలా రియల్ ఎస్టేట్ స్తబ్దుగా పోయిందంటే దొంగ కట్టుద్దని చెప్తున్నాం, FTL కట్టుద్దని చెప్తున్నాం, బఫర్ల కట్టుద్దని చెప్తున్నాం. అవన్నీ కడితే ఉరికినట్టయితుందా? నేను ఒకటే అంటున్నా, ఈ రోజు చెరువులు కుంటలు కూడిపేస్తే వచ్చే తరానికి మనం ఏమందిస్తాం? అంతేకాకుండా కేసీఆర్ గారు ఆయన హయాంలో 28,000 అక్రమ కట్టడాలు ఉన్నాయి మూసీ మీద, దీన్ని తొలగించాలి అని చిన్న దొర పెద్ద దొర ప్రకటించినప్పుడు ఎక్కడ పోయినాడు వీళ్ళు? అదే పని మేము చేస్తే మా కాళ్ళల్లో కట్టిన పెడతారా? మేము చేయొద్దా? అభివృద్ధి చేయొద్దా? HCEల 400 ఎకరాలలో మేము అభివృద్ధి చేస్తాం, వేలం వేస్తామంటే దాంట్లో ఆపుతారా? దాంట్లో లేని నెమరులు అరుపులు ఇప్పిస్తారా? ఏనుగులు కుక్కలు నక్కలు పురుగులు తీసుకొచ్చి మాకు చూపిస్తారా? హైకోర్టుకు పోతారా? సుప్రీం కోర్టుకు పోతారా? బీఆర్ఎస్ BJP కలిసి ఆడుతున్నటువంటి నాటకం. నేను ఒక్కటే చెప్పదలుస్తున్నా, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తరువాత డైరెక్షనల్ అభివృద్ధి జరుగుతూ ఉంది, 4th సిటీ ఫామ్ అవుతా ఉంది. వీళ్ళందరూ కూడా హాయిగా గుండె మీద చేసుకొని నిద్రపోయేటటువంటి పరిపాలన రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. దాన్ని చూడలేక వచ్చే 30 ఏళ్లలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటదన్న భయంతో బీజేపీ బీఆర్ఎస్ కలిసి మా కాళ్ళల్లో కట్టెలు పెట్టి అభివృద్ధి కాకుండా చూస్తున్నటువంటి భాగంలో ఈ కుట్ర జరుగుతూ ఉందని మాత్రమే నేను చెప్తా ఉన్నా. కాబట్టి నేను అక్కడ ఉన్నటువంటి మిత్రుడు, నాకు మంచి మిత్రుడు, బీఆర్ఎస్ మిత్రుడు, ఆయన కేసీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆయననే ఉన్నాడు. ఆయనకు కేసీఆర్ దగ్గర KGR కు దగ్గర. వాటిని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, రామూర్తి అన్న నువ్వు కూడా వెళ్ళి అరే కాంగ్రెస్ గవర్నమెంట్ మంచి పని చేస్తే చేయని, అనవసరంగా ఈ నెమళ్ళ అరుపులు ఎందుకు పెడుతున్నారు, ఏఐని ఉపయోగించి అనవసరంగా ఇది చేస్తున్నారని మీరు కూడా ఈ అభివృద్ధిలో మీరు పాల్గొంటే మీకు కూడా ప్రజల ఆశీర్వాదం ఉంటుంది. వచ్చేసారి మీరు కూడా ఏదో ఒక పదవిలోకి వస్తారని మాత్రమే చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ నర్సయ్య గౌడ్ గారు, థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. చూస్తున్నారు కదా, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వము MOUలకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేస్తుంది. ప్రతి ఒక్కదానికి సమాధానం చెప్పేందుకు ఎప్పుడు ముందుంటుంది, ఏ విషయానికి సంబంధించి ఎప్పుడు వెనుకడుగు వేసిన దాఖలాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి లేవు. ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా యువతకు ఉద్యోగ కల్పనల దిశగా, అలాగే రాబోయే రోజుల్లో టెక్నాలజీ మయంగా హైదరాబాద్ను తీర్చిదిద్దబోతున్నాం అనేది స్పష్టంగా తెలుస్తోంది. ఈ MOUల లక్ష్యం కూడా అదే. వచ్చిన తర్వాత అంటే జస్ట్ ఏదో ఇప్పుడు అక్కడ MOU అయిపోయింది, ఇమీడియట్గా మన ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలి, ఇమీడియట్గా పనులు స్టార్ట్ చేయాలంటే కుదరదు. కాబట్టి దానికి గత ప్రభుత్వంలో మీరు పాలనలో ఉన్నారు, ఎన్ని రోజుల టైం పట్టింది ఏంటి అనేది మీకు తెలియంది కాదు. వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేసి ఏమేమి ఉన్న విషయాలు చెప్పిన తర్వాత అప్పుడు మీకు సందేహాలు ఉంటే అడగవచ్చు. ఏమి రాకముందే అక్కడి నుంచి దానికి సంబంధించిన విజువల్స్ మీరు పంపిస్తేనే చూసి తట్టుకోలేకపోతున్నారు. రేపు ఇన్ కేసు శంకుస్థాపన జరిగి కార్యక్రమాలు పూర్తయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమైపోతుందో అంటూ నర్సయ్య గౌడ్ గారు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇక MOU అయిపోయిన తర్వాత, జపాన్ పెట్టిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ఏ విషయాలు చెప్పబోతున్నారు అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది ఇప్పుడు.